నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ మిథున రాశి వారికి ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 అంతా ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌కి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఒకవేళ మీరు గనక మీ మిథున రాశి వారు ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో ఒక కైండ్ ఆఫ్ మెంటల్ ఎగ్జాస్షన్‌ని ఫేస్ చేసుంటే, అంటే విపరీతమైన ఆలోచనలతోని అలసిపోవడం అనే ఒక సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసుంటే, ఎందువలంటే మీ యొక్క లగ్నం కావచ్చు, మీ జన్మ రాశి కావచ్చు, మీ మిథున రాశి అనేది ద్విస్వభావ రాశి అనమాట. డ్యూయల్ నేచర్ ఉన్న రాశి, మెర్క్యూరీ రూల్డ్ రాశి, అంటే బుధ గ్రహం రూల్ చేసే రాశి. ఇది అవడం మూలాన ఒక్క నిమిషానికి 100 ఆలోచనలు రావడం, ఆలోచనలు ఏది కరెక్ట్ నిర్ణయించుకోలేకపోవడం, అండ్ ఒకేసారి 5, 6 టాపిక్స్ అనేది డిస్కస్ చేయడానికి ప్రయత్నించడం, దాంట్లో 2, 3 ఎందుకు డిస్కస్ చేయడానికి స్టార్ట్ చేశారో కూడా తెలియకపోవడం, ఇట్లా కంప్లీట్‌గా మెంటల్ ఎగ్జాస్షన్ లాంటివి ఫేస్ చేయడం, అండ్ ఇన్‌స్టెబిలిటీ ఫేస్ చేయడం, ఇట్లా ఎక్కువగా గనుక ఫీల్ అయ్యి ఉండి, అండ్ 9థ్ హౌస్‌లో రాహు ఉండడం మూలాన కంప్లీట్‌గా ఈ యొక్క ఫాదర్ హెల్త్ ఇష్యూస్ లాంటివి, అండ్ మీకే ఓవర్ థింకింగ్ ఇష్యూస్, ఇలా ఎక్కువగా ఫేస్ చేసుంటే గనక ఇది కంప్లీట్‌గా ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026 మొత్తం మీ యొక్క రూలింగ్ ప్లానెట్స్ కావచ్చు, సపోర్టివ్ ప్లానెట్స్ కావచ్చు, కాస్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ పొజిషన్స్‌లో ప్లేస్ అవ్వడం వల్ల ఇలాంటివి జరుగుతుంది. అండ్ పాజిటివ్స్ కూడా జరిగి ఉంటాయి, నెగెటివ్స్ జరిగి ఉంటాయి. బట్ ఎక్కువగా ఈ మెంటల్ ఎగ్జాస్షన్ అంటే ఇక మీకు జరిగే పాజిటివ్స్ కూడా మీరు గుర్తించలేరనమాట. అట్లాంటి ఒక కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉంటుంది. బట్ ఈసారి ఏంటంటే 2026 సెకండ్ హాఫ్ అనేది కొంచెం మంచి చేంజెస్ తీసుకొని వస్తుంది. అఫ్‌కోర్స్ ఈసారి కూడా కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ నేను డిస్కస్ చేస్తా ఫర్దర్‌గా. అంతకంటే ముందు ఎలాంటి ప్లానెట్స్‌ని బేస్ చేసుకొని ఈ ట్రాన్సిట్ రిజల్ట్స్ అన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అనేది చూసుకుంటే గనక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఎవ్రీ మంత్ 16థ్‌న వన్ డే అటు ఇటుగా 15, 16, 17 ఇట్లా వన్ డే అటు ఇటుగా సూర్యుడు గోచర సంచారం ప్రతి రాశికి చేస్తాడనమాట. పక్క రాశుల్లో ఉన్న రాశులన్నిటికీ కూడా. యాజ్ ఆఫ్ నౌ జూన్ 16థ్‌న సూర్యుడు మిథున రాశిలోకి వచ్చాడు. మళ్ళీ జూలై 16థ్‌న ఈ యొక్క కర్కాటక రాశిలోకి వెళ్తాడు. అట్లా కంప్లీట్‌గా డిసెంబర్ వరకు మూవ్ అవుతారనమాట. తర్వాత ఆగస్టు 2న రాహుకేతు గోచారం జరుగుతుంది. ముఖ్యంగా రాహు ధనుస్సు నక్షత్రంలోకి వెళ్తారు. మళ్ళీ అక్టోబర్ 25న గురుడు సింహరాశిలోకి వెళ్తారు. అండ్ డిసెంబర్ 5న రాహుకేతువులు కంప్లీట్‌గా యాక్సెస్ మారుస్తారనమాట. మకర, కర్కాటక రాశుల్లోకి గోచార సంచారం చేస్తారు. వీటిని బేస్ చేసుకొని కెరియర్, వెల్త్, ప్రాపర్టీస్, హెల్త్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కెరియర్‌కి సంబంధించిన విషయాన్ని గనక చూసుకుంటే, ముందుగా ఈ కెరియర్‌లో మనకి ఉపయోగపడే గోచారం చూసుకుంటే రాహు గోచారం అనమాట. ఏదైతే ఆగస్టు 2న జరగబోతుందో రాహు ధనిష్ట నక్షత్ర గోచారం చేస్తారు. అది జరగబోతుందో అది చాలా మంచిది. ఎందువల్ల అంటే, ఆ రాహు ధనిష్ట నక్షత్రంలోకి రావడం, ధనిష్ట నక్షత్రాధిపతి అయిన కుజుడు మీకు షష్ఠ లాభాధిపతి అవుతాడు. లాభాధిపతి అవ్వడం. షష్ఠ స్థానం అంటే ఏంటంటే డైలీ లైఫ్ వర్క్స్‌కి సంబంధించి, మీ సర్వీస్‌కి సంబంధించి, మీ లైఫ్ రొటీన్స్, అండ్ మీ ఆఫీస్‌లో మీ మీ యొక్క విలువ కావచ్చు, మీ వర్క్ కావచ్చు, ఇవన్నీ కూడా సూచిస్తుంది. లాభస్థానం 11th హౌస్ ఏంటంటే మ్యాసివ్ ఇంక్రీజ్ ఆఫ్ వెల్త్ కానీ, ఇంకా సోషల్ సర్కిల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం కానీ, కోరికలు నెరవేరడం, ఇవన్నీ కూడా లాభస్థానం సూచిస్తుంది. ఇట్లా ఈ రెండు స్థానాలు కూడా యాక్టివేట్ అవ్వడం మూలాన మళ్ళీ రాహు ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ సడన్నెస్ అండ్ యాంప్లిఫికేషన్. యాంప్లిఫికేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫ్రీక్వెన్సీస్‌ని ఎక్కువగా పెంచడం అనమాట. ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా విపరీతంగా మీకు ఇంపాక్ట్ అయ్యేలా చేయడం రాహు యొక్క పని అనమాట. ఇట్లా రావడం వల్ల ఎగ్జాక్ట్‌గా ఈ ఆగస్టు, సెప్టెంబర్ టైం విండో ఏదైతే ఉందో, ఈ టైం పీరియడ్‌లో గ్రౌండ్ వర్క్ అనేది విపరీతంగా జరుగుతుంది. మీకు రావాల్సిన రికగ్నైజేషన్ కావచ్చు, మీ ఆఫీస్‌లో మీకు గ్రోత్ కానీ, పేరు రావడం కానీ, ప్రమోషన్స్ లాంటి వాటికి మీకు ఇనిషియేషన్స్ జరగడం కానీ, మీకు మీ పేరు అనేది లిస్ట్ అవుట్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివి సంథింగ్ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు బిజినెస్‌లో గనుక ఉంటే, బిజినెస్ పీపుల్‌కి కూడా బానే ఉంటుంది. అగ్రెసివ్ మార్కెట్స్‌ని క్యాప్చర్ చేసుకోవడం గానీ, కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు రావడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుందనమాట. బట్ బిజినెస్ చేసే వారికి ఒక చిన్న కాషన్ ఏంటంటే, ఇదే టైంలో బిజినెస్ పార్ట్నర్‌షిప్స్‌లో కాస్త డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయన్నమాట. అయ్యే అవకాశాలున్నాయి. షష్ఠ స్థానం యాక్టివేట్ అయింది కాబట్టి. అండ్ రాహువు, కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ అనమాట. కుజుడు ఎందుకొచ్చాడంటే ధనిష్ట నక్షత్రం, కుజుడి నక్షత్రం కాబట్టి. అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి, యొక్క కోపం ఎక్కువ ఉన్న ప్లానెట్ కాబట్టి అట్లా క్లాషెస్ వస్తాయి. కాస్త డిప్లొమాటిక్‌గా, కంట్రోల్డ్‌గా మాట్లాడండి సరిపోతుంది. అండ్ ఇట్లా ఈ ఆగస్టు, సెప్టెంబర్ టైం విండోలో మీరు ఏదైనా ఆఫీస్‌లో ఏదైనా మాట్లాడాలి అనుకున్నా, మీ సుపీరియర్స్‌తో గానీ, మీ మేనేజర్స్ ఆర్ బాసెస్ ఇలాంటి వారితో మీ యొక్క ప్రమోషన్స్‌కి సంబంధించి, మీ యొక్క హైక్స్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా ఫర్దర్‌గా రోల్స్‌కి సంబంధించి కావచ్చు, డిస్కస్ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ టైం పీరియడ్ చాలా బావుంటుంది. మీరు ఒకవేళ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్‌గా వాళ్ళ దృష్టిలో మీరు పడడం జరుగుతుంది. దాని ద్వారా మీకు కాస్త బెనిఫిట్ అనేది డెఫినెట్‌లీ ఉంటుంది. ఆ బెనిఫిట్ ఎప్పుడొస్తుంది, ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుందని కనుక గమనిస్తే అక్టోబర్ 25 తర్వాత అవుతుంది. ఎందువల్ల అంటే అక్టోబర్ 25న
గురుడు సింహరాశిలోకి వెళ్తారనమాట. సో, అక్టోబర్ 25 నుంచి 2027 జనవరి 25 వరకు ఉంటారు. సో, ఆ గురుడు సింహరాశిలోకి వెళ్ళినప్పుడు అది థర్డ్ హౌస్ అవుతుంది. తృతీయ స్థానం అంటే ఏంటంటే, మీకు గ్రోత్‌కి సంబంధించిన స్థానం, ఉపచయ స్థానం అనమాట. సో, తృతీయ స్థానంలోకి వెళ్ళడం అండ్ ఇక్కడ సప్తమ స్థానాన్ని యాక్టివేట్ చేయడం, పంచమ దృష్టితో, మళ్ళీ నవమ దృష్టితో ఈ యొక్క లాభస్థానాన్ని చూడడం, ఇలాంటివన్నీ కండిషన్స్ అన్నీ జరుగుతాయన్నమాట. సో, ఇవి జరగడం మూలాన మీకు మెటీరియలైజేషన్ ఆఫ్ ద ఈవెంట్ అనేది మాత్రం అక్టోబర్ 25 తర్వాత జరుగుతుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఆగస్టు, సెప్టెంబర్ ఈ 2 నెలలు మాత్రం మీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మీ గ్రోత్‌కి సంబంధించి ఒక 10 మంది మీకు తెలియడం కానీ, 10 మంది దృష్టిలో మీరు పడడం కానీ, ఒక మీ వర్క్‌కి గుర్తింపు రావడం కానీ, ఇట్లాంటి మీ కోరికలు నెరవేరడానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. స్టార్ట్ అయిన వర్క్ మెటీరియలైజేషన్ అవ్వడం అంటే ఏంటంటే మీకు అది కంప్లీట్‌గా జరగడం అనమాట. జరగడం అనేది 2026 అక్టోబర్ 25 తర్వాత స్టార్ట్ అయ్యి జరుగుతుంది. సో, కెరియర్‌లో చాలా బానే ఉంది. ఇబ్బందయితే అంత ఏం లేదు. సో, కెరియర్‌లో బావుంది. ఇంకేదన్నా ఫారెన్ ఆపర్చునిటీస్ చూస్తూ ఉన్నా కూడా కాస్త సపోర్టివ్‌గానే ఉందనమాట. రాహు యొక్క ఐ మీన్ ట్రాన్సిట్ కాబట్టి. నెక్స్ట్ ఇంకా వెల్త్, ఈ ధనానికి సంబంధించి, మనీకి సంబంధించి చూసుకుంటే యాక్చువల్‌గా యాస్ ఆఫ్ నౌ అయితే చాలా బావుందనమాట. అప్ టు అక్టోబర్ 25 వరకు బానే ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హౌస్‌లో మీకు సప్తమ దశమాధిపతి అయిన గురుడు ఉచ్చ స్థానం పొంది ద్వితీయ స్థానంలో ఉన్నారు. సో, ఖచ్చితంగా వెల్త్‌కి సంబంధించి, ఫైనాన్సెస్‌కి సంబంధించి అంత హెవీ ఇష్యూస్ అయితే ఉండవు. బట్ ఈ ఏదైతే డిసెంబర్ 5 ఉందో, ఓకే. సో, అది క్లియర్‌గా వినండి. డిసెంబర్ 5 ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్‌లో కేతు మీ సెకండ్ హౌస్‌లోకి వస్తారనమాట. సో, సెకండ్ హౌస్‌లోకి వచ్చినప్పుడు సెకండ్ హౌస్ అనేది మీకు ధనస్థానం, మీ హ్యాండ్ క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, సేవింగ్స్, ఓకే. మీ క్యాష్ ఇన్‌ఫ్లో, జనరేషన్ ఆఫ్ ఇన్‌కమ్ ఇవన్నీ కూడా సెకండ్ హౌస్ కిందకి వస్తుంది. అక్కడ కేతు రావడం, కేతు ఇస్ ద ప్లానెట్ ఆఫ్ డ్రైనెస్ అనమాట. ఎండిపోవడానికి సంబంధించి గానీ, ఓకే. డిటాచ్‌మెంట్ ఏది లేకుండా దూరం చేయడానికి సంబంధించి కానీ కారక గ్రహం కేతు గ్రహం అవుతారు. ఇట్లా ఆ కేతు ద్వితీయ స్థానంలోకి రావడం మూలాన సో, మనీ స్పెండింగ్‌కి సంబంధించిన విషయాల్లో ఇష్యూస్ అనేది వస్తుంది. సో, డిసెంబర్ 5 నుంచి ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ వరకు ఉంటుందన్నమాట ఈ యొక్క కేతు ప్లేస్‌మెంట్ అనేది. సో, కాబట్టి డిసెంబర్ 5 లోపల ఏదన్నా సరే మీరు ప్రాపర్టీస్ ఆర్ ల్యాండ్స్ బై చేయాలనుకున్నా, లేదా ఇంకేదైనా ఫైనాన్షియల్ మూవ్‌మెంట్స్ చేయాలనుకున్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా, ఈ డిసెంబర్ 5 లోపల స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ డిసెంబర్ 5 తర్వాత మీకే కన్‌ఫ్యూజన్ వస్తుంది. ఇంకేదో అవ్వడం కాదు, అసలు బయట నుంచి ఎక్స్‌టర్నల్‌గా ఏమి జరగవు మాక్సిమం కేతు వస్తే ఇంటర్నల్‌గానే అనమాట. సో, ఇప్పుడు ఇది చేసి ఏం చేస్తాంలే, మహా అంటే ఒక 10,000 ఎక్కువ అవుతుంది మనకి ఇన్‌కమ్. మహా అంటే ఒక 20,000 ఎక్కువ వస్తుంది. దానికోసం ఎందుకు ఇంత మనం కష్టపడాలి? ఇట్లాంటి కైండ్ ఆఫ్ నేచర్ వచ్చి ఒక ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోతారనమాట. ఓకే. ఎంతసేపు ఆలోచించుకుంటూ ఉండడం, డీప్ థింకింగ్ అనేది ఉండడం, నిద్రపోవడం ఇట్లాంటి కైండ్ ఆఫ్ నేచర్ అనేది అలవాటైపోతుంది. సో, కాబట్టి డిసెంబర్ 5 లోపలే స్టార్ట్ చేయండి ఏది స్టార్ట్ చేసినా. స్టార్ట్ చేసేస్తే మీరు అది డిసెంబర్ 5 తర్వాత కంప్లీట్‌గా ఎండ్ చేయలేరు గదా! సో, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన వర్క్‌నైతే. సో, కాబట్టి ఆటోమేటిక్‌గా మీరు చేసుకుంటూ వెళ్తారు. సో, ఇదొక పాయింట్. డిసెంబర్ 5 వరకు పెద్ద ఇష్యూ లేదు. డిసెంబర్ 5 తర్వాత మాత్రం కాస్త ఈ యొక్క డిటాచ్‌మెంట్ క్రియేట్ అవుతుంది. సో, ఎక్కువగా కుక్కలకి, చేపలకి వీటికి ఆహారం పెడుతూ ఉండండి. కాస్త బెటర్‌గా ఉంటుందనమాట. ముందు నుంచే డిసెంబర్ 5 ముందు నుంచే మీరు ఈ వీడియో ఎప్పటి నుంచి చూస్తున్నారో అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మంచిది. సో, నెక్స్ట్ ఇంకా రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి చూసుకుంటే, ఈ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించిన విషయాల్లో ఈసారి చాలా పాజిటివిటీ ఉందనమాట. ఎందువల్ల అంటే అక్టోబర్ 25న గురుడు తృతీయ స్థానంలోకి వెళ్ళి పంచమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తాడు. సప్తమ స్థానం అంటే కలత్ర స్థానం, మ్యారేజ్ అండ్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించింది. తృతీయ స్థానం అంటే కమిట్మెంట్స్‌కి సంబంధించింది. అక్కడ గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే ఇక్కడ శుభకార్యాలకు సంబంధించి గానీ, ఒక విషయం మెటీరియలైజ్ అవ్వడానికి సంబంధించి కానీ కారకత్వం వహించే గ్రహం అనమాట. సో, ఇట్లా గురుడు తృతీయ స్థానంలోకి రావడం వల్ల మీకు కంప్లీట్‌గా మీకు కమిట్మెంట్ వస్తుందనమాట. ఓకే. మ్యారేజ్ చేసుకోవాలా? లేదా? ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ వస్తుంది. అండ్ కమిట్మెంట్ కూడా వస్తుంది. పలానా మ్యాచెస్‌లో ఈ ప్రొఫైల్ చూజ్ చేసుకోవాలా? ఆ ప్రొఫైల్ చూజ్ చేసుకోవాలని ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ, కమిట్మెంట్ కన్ఫర్మ్‌గా వచ్చి ఏదో ఒక దాంతో మూవ్ అవుతారనమాట. ఏదో ఒక ప్రొఫైల్స్‌తో. అవ్వడం మూలాన మీకు అవతల సైడ్ నుంచి కూడా మంచి రెస్పాన్సెస్ రావడం వల్ల ఇక్కడ మ్యారేజ్ అనే ఈవెంట్ అనేది టేక్ ప్లేస్ అవుతుంది. మ్యారేజ్ అట్‌లీస్ట్ కుదరడం అయినా సరే అవుతుంది. సో, బెస్ట్ టైమ్ ఫ్రేమ్ చూసుకుంటే 2026 అక్టోబర్ 25 నుంచి 2027 జనవరి 25 వరకు అనమాట. సో, ఈ 3 మంత్స్ బెస్ట్ టైమ్ ఫ్రేమ్ అనమాట. మ్యారేజ్ అలయన్సెస్ రావడానికి, కుదరడానికి అన్నిటికి కూడా కమిట్మెంట్స్ కూడా చాలా బావుంటాయి మీకు. అండ్ ఒక చిన్న నెగెటివ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ గనుక చూస్తూ ఉంటే, న్యూలీ మ్యారీడ్ పీపుల్ గాని ఇలాంటి వారు మీకు మీరు గనక మిథున రాశి అయితే, మీకు థర్డ్ హౌస్‌లో గురుడు వెళ్ళడం వలన ఫిలాసఫికల్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఎంతసేపు కొటేషన్స్ చెప్పడం గానీ, ఎంతసేపు ఏదో సాధించిన వాళ్ళలాగా చెప్పడం గానీ, ఈ ఫిలాసఫీ ఓవర్‌గా చెప్పడం గానీ, ఇవి చెప్పడం ద్వారా అవతల వారి మనసులో కాస్త సోది అనే ఫీలింగ్ వచ్చేస్తుందనమాట. అండ్ ఒక కైండ్ ఆఫ్ విలువ తగ్గిపోవడం లాంటిది జరుగుతుంది మీ పైన. సో, కాబట్టి ఈ పాయింట్ మీకు ముందే తెలిసింది కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. మీ వర్డ్స్ కావచ్చు, ఓకే. మీ వర్డింగ్ గానీ, మీరు మాట్లాడే
తీరు కానీ కొంచెం గమనించుకొని చూసుకోండి సరిపోతుంది. సో ఇట్లా ఈ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా మీకు ఈ 4 గ్రహాలు బేస్ చేసుకొని రాహుకేతు, గురు, సూర్య గ్రహాలని బేస్ చేసుకొని మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి మేజర్ గ్రహాలు కాబట్టి. ఇంకా మిగిలిన రియాలిటీలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీలో చూసుకుంటే ఇంకా మొత్తం నవగ్రహాలని ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకొంచెం రియాలిటీలో కాస్త కాంప్లెక్సిటీ అనేది మారుతుందనమాట. కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటుంది. సో ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు మనకి చాలా గ్రహాల గోచారాలు జరుగుతూ ఉన్నాయి. సో దానికి సంబంధించి మేజర్ ఇక్కడే రాశాను. మళ్ళీ రాయకుండా చూసుకుంటే రీసెంట్‌గా రేవతి నక్షత్రంలోకి శనీశ్వరుడు వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గురుగ్రహ గోచారాలు అనేది రెట్రోగ్రెషన్‌లోస్ అవుతాయి. సో ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో వాటి వల్ల ఏంటంటే నా లైఫ్‌లో, మీ లైఫ్‌లో, అందరి లైఫ్స్‌లో చాలా చేంజెస్ అయితే వస్తాయి. అవి ఎలాంటివి ఉంటుందంటే కెరియర్ విషయంలో, ఓకే, వెల్త్ విషయంలో, హెల్త్, ప్రాపర్టీస్, రిలేషన్‌షిప్స్, ఓకే, ఇట్లా ఐటీ జాబ్ చేసేవారికి, బిజినెస్ చేసేవారికి, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ కావచ్చు, చేసేవారికి కావచ్చు, ఇట్లా కంప్లీట్‌గా ఇలాంటి వారందరూ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో అన్ని రంగాల్లో ఉన్న వారికి చాలా చేంజెస్ అయితే ఉంటాయి. అండ్ ఈసారి ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ 2026లో జరగబోయే రాహుకేతు గోచారాల వల్ల పరిహారాలు చాలా ముఖ్యంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందువల్ల అంటే రాహుకేతువులు పాపగ్రహాలు అవుతూ ఉన్నారు. వారి యాక్సెస్ మారడం వల్ల పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోకపోతే ఏదో అయిపోతుందని కాదు, బట్ చేసుకుంటే కాస్త ఇంటెన్సిటీని మనం మేనేజ్ చేయగలం అనమాట. సో ఇట్లా ఇలాంటివి సరిగ్గా చేసుకోలేక, సరిగ్గా వచ్చిన ఎలాంటి సిచ్యువేషన్స్ అనేది వస్తాయి తెలుసుకోలేకుండా, వాటిని ట్యాకిల్ చేయలేకుండా చాలామంది వాళ్ళ లైఫ్స్‌లో ఈ యొక్క లాసెస్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారి కోసం అండ్ కంప్లీట్‌గా అందరి కోసం కూడా నేను పర్సనల్‌గా 2026, 2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అయితే తయారు చేశాను అనమాట. సో అవన్నీ కూడా డిజిటలైజ్ కూడా చేసేసాను. సో ప్రతి రాశి వారికి తయారు చేశాను. సో మీకు మిథున రాశి వారికి సో కెరీర్ ఎలా ఉంటుంది కంప్లీట్ 2027 ఏప్రిల్ వరకు కూడా కెరీర్ ఎలా ఉంటుంది, వెల్త్ ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది, రిలేషన్షిప్స్ ఎట్లుంటాయి, ప్రాపర్టీస్ ఎట్లుంటాయి, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఐటీ జాబ్ ఒకవేళ మీరు ఐటీ జాబ్లో ఉంటే ఎలా ఉంటుంది, జాబ్ వస్తుందా పోతుందా, ఓకే, వస్తే ఎప్పుడు వస్తుంది అండ్ రెమెడీస్ ఏంటి, వెల్త్కి సంబంధించి మనీ ఎప్పుడు వస్తుంది, మనీ ఎప్పుడు పోతుంది, హెల్త్ ఎలా ఉంటుంది, ఎప్పుడు బాగోదు, ఏ పరిహారాలు చేసుకోవాలి, డేట్స్ ఏంటి, ఇట్లా కంప్లీట్గా క్లియర్గా మొత్తం అని నీట్గా రాశాను. ఆల్మోస్ట్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించి ఒక పీడిఎఫ్స్ అయితే తయారు చేసి పెట్టాను అనమాట. సో ఇవేంటంటే మీకు ఆస్ట్రాలజీలో ఏమీ రాని వారికి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. వై బికాస్ నేను కంప్లీట్ క్లియర్ యానిమేషన్స్ అండ్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ అన్నీ ఇచ్చి ఒక స్టోరీ లాగా తయారు చేసి రాయడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఇప్పటికీ చాలామంది బై చేశారు. ఒక్కరు కూడా నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ అనేది ఇవ్వలేదు. సో అది మీరు చెక్‌ఔట్ కూడా చేసుకోవచ్చు. మన పాస్ట్ వీడియోస్‌లో కూడా రివ్యూస్ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు కూడా రిగ్రెట్ అవ్వరనమాట. మీకు చాలా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మీ మొబైల్‌లో ఉండే ఒక గైడ్ లాగా ఉంటుందనమాట అది. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఓపెన్ చేసి డేట్స్‌ని, రెమెడీస్‌ని, ఎవ్రీథింగ్ ప్రతీది కూడా గైడెన్స్‌లా చెక్‌ఔట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇట్లా కంప్లీట్‌గా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో అది మీరు జస్ట్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో లింక్ ఉంటుంది. మీరు దాన్ని క్లిక్ చేశారంటే మన వెబ్‌సైట్‌లో ఓపెన్ అవుతుంది. అండ్ దాంట్లో మీ రాశిని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ మై గైడ్ అని కొట్టారంటే స్మాల్ పేమెంట్ పేజ్ అపియర్ అవుతుంది. దాన్ని ఫినిష్ చేసిన వెంటనే అది డౌన్లోడ్ అయిపోతుందనమాట. సో ఇది ప్రాసెస్ అయితే. సో ఇది ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా రిగ్రెట్ అయితే అవ్వరు. నెక్స్ట్ ఇంకా ప్రాపర్టీస్ గనుక చూసుకుంటే ఏదైతే ఈ డిసెంబర్ 5న జరుగుతుందో ఈ రాహుకేతు గోచారాలు, రాహు మకర రాశిలోకి రావడం వల్ల మకర రాశి మీకు అష్టమ స్థానం, హౌస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఓకే, ఈ వారసత్వ ఆస్తులు, ఈ కోర్టు కేసెస్‌కి సంబంధించి ఆస్తులు కోర్టు కేసులో ఉండడాలు గానీ ఇట్లాంటి వాటిలో ఏదైనా ఇష్యూస్ అనేది క్రియేట్ అయ్యి ఉంటే కనుక మళ్ళీ అది కొంచెం ఎక్కువ అవుతుందనమాట. అంత పాజిటివ్‌గా అయితే లేదు ప్రాపర్టీస్ విషయంలో. ఏదన్నా మీరు కాంప్రమైజ్ కావచ్చు, ఇంకేదన్నా దాన్ని రిజాల్వ్ చేసుకోవడం కావచ్చు, చేసుకోవాలనుకుంటే ఈ డిసెంబర్ 5 లోపల చూసుకొని తర్వాత ఇంకా ఇంపాక్ట్ అనేది నెగిటివ్‌గా వెళ్తుందనమాట. సో అదొకటి. అండ్ గురుడు కూడా చతుర్థ స్థానంలోకి వెళ్ళడానికి చాలా సమయమే ఉంది. 1 ఇయర్ పైనే ఉంది. సో కాబట్టి ప్రాపర్టీస్‌లో అంత సూపర్‌గా అయితే లేదు. ఇంకా సేల్ చేసేసుకునే సిట్యుయేషన్సే ఉన్నాయి. సో సెల్ చేసుకునే సిట్యుయేషన్స్ వస్తే రియల్ ఎస్టేట్‌లో ఉన్న వారికి కొంచెం బెటర్ అనమాట. ఒక 3 మంత్స్, అది కూడా ఎక్కువేం లేదు. ఆల్మోస్ట్ అక్టోబర్ 25 నుంచి 2027 డిసెంబర్ 25 వరకు మాత్రమే రియల్ ఎస్టేట్‌లో ఉన్న వారికి ఎక్కువ రోజుల నుంచి నిలిచిపోయిన ఆ యొక్క ఫ్లాట్స్ కావచ్చు, ఓకే, ఇంకా ల్యాండ్స్ కావచ్చు, ఇవి ఏమైనా సరే సెల్ చేసుకునే అవకాశాలు వస్తాయి. నార్మల్ పీపుల్‌కి వేరే ప్రొఫెషన్స్‌లో ఉండి ల్యాండ్స్, హౌసెస్ వీటికి సంబంధించి చూస్తున్న వారికి మాత్రం కొంచెం నెగెటివ్‌గానే ఉంది. ఏది చేసినా డిసెంబర్ 5 లోపల ట్రై చేయండి ఏదైనా చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ హెల్త్‌కి సంబంధించి చూసుకుంటే గనుక
సారీ, వీడియో కొంచెం డిస్టర్బ్ అయింది, స్టాప్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. ఫైన్. సో హెల్త్ ఉందన్నమాట, ఇంకా లాస్ట్ వన్. సో హెల్త్కి సంబంధించి చూసుకుంటే, సో ఈసారి హెల్త్లో కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ యాంగ్జైటీస్ అనేది క్రియేట్ అవ్వడం, అండ్ ఇక్కడ ఈ యొక్క మెంటల్ టెన్షన్స్ అనేది క్రియేట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అది ఇప్పుడైతే కాదు, సో కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క గురుడి యొక్క గోచారం కానీ ఇట్లాంటి వాటి వల్ల కాస్త కంట్రోల్డ్గానే ఉంటుంది. సెకండ్ హౌస్లో ప్రస్తుతానికి గురుడు ఉన్నాడు కాబట్టి కొంచెం కంట్రోల్డ్గానే ఉంటుంది. ఆల్మోస్ట్ December 5th తర్వాత కొంచెం క్రియేట్ అవుతాయి ఇట్లాంటివన్నీ కూడా. అష్టమ స్థానము, ద్వితీయ స్థానము రావడం వల్ల, సో క్లారిటీ ఆఫ్ వర్డ్స్ కావచ్చు, కమ్యూనికేషన్ క్లారిటీ లేకపోవడం వల్ల కావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల కాస్త డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో అది కొంచెం మేనేజ్ చేసుకోండి, కాస్త కంట్రోల్డ్గా మాట్లాడడం కానీ చూడండి. అండ్ హెల్త్ పరంగా పర్టికులర్గా థర్డ్ హౌస్లోకి జూపిటర్ వెళ్ళడం వలన ఈ యొక్క రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా కొంచెం ఈ October 25 తర్వాత రెస్పిరేటరీకి సంబంధించిన ఇష్యూస్, కొలెస్ట్రాల్ హైక్స్ అవ్వడం, ఈ రెండు మాత్రం కొంచెం వస్తాయన్నమాట. రెస్పిరేటరీ కూడా ఎక్కువ ఉండదు, జస్ట్ కొలెస్ట్రాల్ హైక్స్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది. సో కాస్త జాగ్రత్తగా హెల్త్ని అయితే చూసుకోండి. సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ డిస్కస్ చేసా. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి మంచి విలువైన వీడియోస్ చాలా తీసుకొస్తూనే ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ లైఫ్లో చాలా మేజర్ ఇంపాక్ట్ కలిగించే గ్రహ గోచారాలన్నీ కూడా డిస్కస్ చేస్తాను అనమాట. సో మీరు ఆస్ట్రాలజీని కనుక భయంతోనో లేదా అత్యుత్సాహంతోనో కాకుండా ఒక పరిశీలనాత్మకంగా, ఒక అండర్స్టాండింగ్ వేలో చూస్తూ మీ లైఫ్లో జరిగే సంఘటనని ఇంకా బెటర్మెంట్ చేసుకోవడానికి చూసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో చాలా మంచి విలువైన వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చాలా తీసుకొస్తూనే ఉంటాను. అన్ని గ్రహ గోచారాలు అన్నీ తీసుకొని వస్తాను. సో అవి వాటి వల్ల మీకు చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది, అండ్ వాటి వల్ల మీకు చాలా ఉపయోగం అనేది ఉంటుంది. ఇంపాక్ట్ అనే పదం కంటే కూడా ఉపయోగం ఉంటుంది అనమాట మీకు. సో తెలుసుకుంటారు, మీకు ముందే అన్నీ కూడా అర్థమవుతుంది, ఒక థీమ్ అనేది అర్థమైపోతుంది. దానివల్ల మీకు జరిగే నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ బెటర్గా హ్యాండిల్ చేసి ఇంకా వాటిని మంచిగా యూస్ చేసుకోవచ్చు మీ లైఫ్లో. సో ఇవన్నీ కూడా ఇంకా చాలా తీసుకొస్తా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.